హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హోలీ స్పిరిట్ అందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు. ఉదయకాలపు వందనాలు. ఈరోజు కూడా దేవుడు ఆయన ఉచితమైన కృపలో మనకు అనుగ్రహించినటువంటి చక్కటి దినం కొరకు దేవాతి దేవునికే స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం కూడా మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టి He gave us a wonderful good morning. Praise the Lord. Hallelujah. Yes, it is good morning. దేవుడు చేసిందంతా కూడా మంచిదే. బ్యాడ్ మార్నింగ్ ఎవరికి ఉంటుందంటే దేవుని సృష్టిని గణపరచిన వాళ్ళకి, అర్థం చేసుకోలేని వాళ్ళకి వాళ్ళకి బ్యాడ్ మార్నింగ్గా ఉంటుంది. అనేక సార్లు మనం దేవుని యొక్క సృష్టిని గణపరచం. అంటే దేవుని సృష్టిని బట్టి దేవుడిని గణపరచాలి. వీ మస్ట్ ప్రైజ్ ద నేమ్ జీసస్, ప్రైజ్ ద లార్డ్ ఆల్వేస్ బికాస్ ఆఫ్ హిస్ క్రియేషన్, వండర్ఫుల్ క్రియేషన్. హల్లెలూయా. సో ఈ దినం గడుపులారా, నేను కొన్ని విషయాలు మీ మధ్యలోనికి తీసుకొని వస్తాను. అద్భుతమైనటువంటి విషయాలు, గొప్ప విషయాలు. హల్లెలూయా. ఓకే, ప్రపంచంలో కొన్ని మార్పులు మనం చూస్తూ ఉంటున్నాం. నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను, దుష్టత్వం విస్తరించిందంటే, దుర్మార్గత విస్తరించిందంటే దాని వెనకమాల ఒక గొప్ప కార్యం జరగబోతుందని అర్థం. ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ దేవుని కృప విస్తారంగా ఉందంట. అంటే కృపను కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అంటే మంచిని, మేలు చేసేదాన్ని, శ్రేష్టమైన దాన్ని దేవుడు లేవనెత్తుతూ ఉంటాడు అని అర్థం. సో ఈ దినాల్లో కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింకల జనతా పార్టీ అనేటువంటిది చాలా 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 ఫాస్ట్గా గ్రోత్ అవుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది పబ్లిక్లోనికి. దానికి కారణం ఏంటంటే పాపం విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా. పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విస్తారమైన కృప కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వరస్ట్ అవుతున్న సమయాల్లో దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండలాల్లో, మన పల్లెల్లో, మన వాడల్లో, తాండాసులో, మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క జీవితాల్లో, ఆమేన్, మన రాకపోకల్లో అన్నిట్లో కూడా అద్భుతాలు జరుగుతాయి పిల్లారా. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. దేవుడు విడిచిపెట్టడు, దేశాన్ని విడిచిపెట్టడు, ప్రజల్ని విడిచిపెట్టడు, ఆయన స్తుతించేవారిని విడిచిపెట్టడు, ప్రార్థించేవారిని విడిచిపెట్టడు. ఆయన అన్నాడు, వాగ్దానం చేసాడు, నేను విడవను ఎడబాయను, ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను, ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. ఆల్వేస్ ఐ యామ్ విత్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఫాస్ట్గా ఈ దినాల్లో కొంతమంది అంటే నేను దేవుణ్ణి ఎరగని వాళ్ళు అని మాట్లాడతారు కొంతమంది. నేను అన్నట్లుగా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎవరంటే మంచి చేసేవాళ్ళు, మేలు కోసం, మంచి కోసం పోరాడేవాళ్ళు. ఆమేన్. దేవుణ్ణి ఎరిగాను, యేసు ప్రభువుని ఎరిగాను, ఆరాధన చేస్తాను, పాటలు పాడతాను, వాక్యం చెబుతాను అని చెప్పి చెడు చేసేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు, నష్టం చేసేవాళ్ళు, నాశనం చేసేవాళ్ళు, పాడు చేసేవాళ్ళు, దేవుని పేరుని, దేవుని నామాన్ని కూడా అపకీర్తి పాలు చేసేటువంటి వాళ్ళు ఈ దినాల్లో చెలరేగుతూ ఉన్నారు. స్క్రిప్ట్లు వేస్తూ ఈ దినాల్లో పాస్టర్ని అని చెప్పుకుంటా, చాలా మంది పాస్టర్ని అని చెప్పుకుంటా నాటకాలు ఆడుతూ ఉన్నారు, వేషాలు చేస్తూ ఉన్నారు. స్క్రిప్ట్లు వేసి సినిమా స్క్రిప్ట్ లాగా
నటించి ఏదో చేయాలనుకుంటున్నారు. మళ్ళీ పేరుకి మాత్రం యేసు ప్రభు చర్చి. ఎంత అవమానం అండి నిజంగా. అవమానకరమైనటువంటి వ్యక్తులు అవమానకరమైనటువంటి విషయాలే చేస్తారు. నాటకాలు ఆడతారు. దుర్బోధకులు, దొంగ బోధకులు, దయ్యాల బోధలు. వాళ్ళు చేసేది దయ్యాల బోధలంట. జాగ్రత్త వాళ్ళతో. నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను. నేను చెప్పిన వాటిని కొంతమంది అపార్థం చేసుకుంటారు. ఎవడు పడితే వాడు వచ్చి నాకు యేసు ప్రభు తెలుసు అంటే నమ్మొద్దని యేసు ప్రభువే చెప్పాడు. నా పేరటే వస్తారు, నా పేరటే మోసం చేస్తారు, నా పేరటే అన్యాయం చేస్తారు, నా పేరటే అద్భుతాలు చేస్తారు, నా పేరటే స్వస్థతలు అంటారు, నా పేరటే సువార్త ప్రకటిస్తారు, అన్నీ చేస్తారు. కానీ వారిలో నేను లేను, నా వాక్యము లేదు. అప్పుడే చెప్పాడు యేసుక్రీస్తు వారు. వారి మాటలు నమ్మొద్దని చెప్పాడు. కానీ పెద్ద పెద్ద బోధకులు ఇదన్నాళ్ళు అట్లాంటి వాళ్ళు పిలుచుకొని వాక్యం చెప్పించుకుంటున్నారు. యథార్థంగా సేవ చేసే వాళ్ళని పిలవరు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు దుర్బోధలు చేయరు కదా. వీళ్ళు తప్పుడు బోధలు చేయరు, దొంగ బోధలు చేయరు, అబద్ధ బోధలు చేయరు. వీళ్ళు మనుషుల్ని ఆకర్షించుకోవాలని, పాస్టర్ని రెండోసారి పిలవాలి, నన్ను ఆకర్షించుకోవాలి, పాస్టర్కి లాభం చేయాలి అని అనుకోరు వీళ్ళు. వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని వాక్యం ప్రకటించబడాలి, ఆత్మ రక్షించబడాలి, పాప శాప రోగాల నుండి, అలాగనే అసూయ, ద్వేషము, క్రోధము, విమతాలు, మత్సరాల నుండి, సకల విధమైనటువంటి దుర్నీతి నుండి రక్షించబడాలి, దుష్టత్వం నుండి, నీచమైన నికృష్టమైన దుష్ట పాలన నుండి రక్షించబడాలి, చీకటి శక్తుల నుండి రక్షించబడాలనుకుంటారు వీళ్ళు. నేను వాక్యం చెబితే ఎక్కడికి వెళ్ళిన అదే పిల్లారా. ఎక్కువగా నన్ను పిలవపోయినా పర్లేదు, నాకు అవసరం లేదు. నేనే దేవుడు నన్ను ప్రేరేపిస్తే నేనే వాక్యం ప్రకటిస్తా. వెళ్ళి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. నాకు దేవుడు ప్రేరేపించిన ప్రతి స్థలంలోనికి వెళ్ళి ఉచితంగా సువార్త ప్రకటిస్తా, ఉచితంగా వాక్యం బోధిస్తా. వాళ్ళు ఇస్తే తీసుకుంటే లేకపోతే లేదు, పెడితే తీసుకుంటే లేకపోతే లేదు. యేసు ప్రభు చెప్పింది కూడా అదే. వాళ్ళు ఏది పెడితే అది తీసుకోండి, అంతేగాని అడగొద్దు. హల్లెలూయా. సంచులు జోలులు వేసుకు తిరగొద్దు. ప్రైజ్ ద లార్డ్. ఈ దినాలు వచ్చిన ప్రతి ఒక్కడు సంచులు జోలులు వేస్తున్నారు. ఫేస్బుక్లోను, వాట్సాప్ల్లోను, ఇన్స్టాగ్రామ్లోను వాళ్ళ యొక్క ఫోన్పేలు, గూగుల్ పేలు ఇస్తూ ఉంటుంటే పాపం అమాయక ప్రజలు వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఉద్రేకపూర్వకమైన ప్రసంగాలు చేస్తారు. ఒక చక్కటి వాక్చాతుర్యం అంటాడు చూడండి అపోస్తలుడు పౌలు గారు, అట్లాంటి వాక్చాతుర్యంతో వస్తారు. అలాంటి బోధకులు ఉన్నారు. ఒక అన్యుడే, ఒక విజయ్ చూడండి, తెలంగాణ అది తమిళనాడులో ఒక విజయ్, ఆయన గురించి ఒకసారి సీఎం అయిపోయాడు, నేను కూడా అయిపోదాం అనుకుంటారు కొంతమంది. కాదు, ఆయన ఎన్నో సంవత్సరాలు కృషి చేశాడని ఆయన చరిత్ర చెబుతా ఉంది. ఎంతో మందికి హెల్ప్ చేశాడు, ఎంతో మందిని ఆదుకున్నాడు, ఎంతో మందికి సహాయం చేశాడు. అనాథులని, పేదలని, దిక్కులేని వాళ్ళని, విధవరాళ్ళని, రోగగ్రస్తులకి, హార్ట్ పేషెంట్లకి, ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా ఎంతో మందికి ఆయన ఫౌండేషన్ వేసుకుంటూ వచ్చాడు. క్రైస్తవులు అని చెప్పి యేసుప్రభు నమ్ముకొని దినాల్లో పార్టీలు పెట్టి ఫండ్ రైజప్ చేసుకుంటా, దేవునికి అవమానకరంగా జీవిస్తా, విచ్చలవిడిగా ఇష్టానుసారంగా పెళ్లి చేసుకొని భార్యలు విడిచిపెట్టి, పిల్లలు విడిచిపెట్టి, అనాథలు చేసి దేవుని వాక్యం అలా చెబుతా ఉందా? అది ఎంత ఘోరమైన పాపం. ఈ సేవకులు తెలియదా? పిలిచే సేవకులకి ఆ పనికి మాలిన వాళ్ళు పిలిచి స్టేజీలు ఎక్కించి, స్టేజీల మీద వాక్యం ప్రకటింపజేసి, ఇప్పుడు చెడ్డ మాదిరి వీళ్ళ గురించి చెడుగా వాళ్ళ జీవితాలు ఎన్నో రోజులు స్క్రిప్ట్లు వేస్తున్నారు. వీళ్ళ పథకాలు ఎట్లాగంటే, వీళ్ళ ప్లాన్లు ఎట్లాగంటే, ఇప్పుడు విజయ్ చేసాడంటే మంచి చేసుకొచ్చాడు. సరే, ఆయనలో కూడా చెడు ఉందని చెప్పి కొంతమంది చెబుతూ ఉండారు ఈ దినాల్లో. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో దేవునికి తెలియాలి. కానీ చాలా వరకు అయితే హెల్ప్ చేసినట్లుగా మేలు పొందుకున్న వారు చెబుతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. వీళ్ళేంటంటే ఎన్నో సంవత్సరాలు ఎట్లా మోసం చేయాలి, ఎట్లా దగా చేయాలి, ఎట్లా దోసుకోవాలి, ఎట్లా ధనవంతులు నవ్వాలి, ఎట్లా కారు కొనాలి, బిల్డింగ్ కట్టించాలి, ఎట్లాగా నేను ఒకేసారి 40 సంవత్సరాలుగా నేను సేవ చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు శ్రమలేంటో నాకు తెలుసు పిల్లారా, కష్టం ఏంటో నాకు తెలుసు, బాధ ఏందో నాకు తెలుసు. ఇచ్చేవాళ్ళు ఎంత కష్టంతో ఇస్తారో నాకు తెలుసు. వాళ్ళు ఎంతగా
పడతారు, శ్రమ పడతారు. నేను కూడా కష్టపడతాను, అందుకే రోజు కష్టపడతాను. 40 సంవత్సరాల నుండి సేవ చేస్తూనే దేవుడు నాకు ఇచ్చినట్లుగా ఎట్లా కష్టపడతాను? విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టను. నడిచి సేవ చేస్తా, సైకిల్ మీద సేవ చేస్తా. సూపర్లో ఇస్తే ఒకళ్ళు నాకు గిఫ్ట్గా దాన్ని ఎన్ని సంవత్సరాలు వాడాను, వ్యర్థం చేయలా. ఎన్నో సంవత్సరాలు వాడాను దాన్ని, అయిపోయి కరిగిపోయే వరకు దాన్ని చేతక్కిస్తే ఆ చేతకు వాడిన రోజులు వాడాను. దొంగతనం చేశారు అసూయ పరులు, క్రైస్తవులే, దేవుని బిడ్డలు అనేవాళ్ళే. వా నిజంగా ఎంత దొంగలండి! ఏం బాగుపడతారు వాళ్ళు? బాగుపడరు. దేవుడు నన్ను ఇడిచిపెట్టలేదులే. దేవుడు మళ్ళా నాకు ఒక సమ్రా ఇచ్చాడు, తర్వాత దేవుడు ఒక యూనికాన్ ఇచ్చాడు బైక్, తర్వాత దేవుడు కారు ఇచ్చాడు. ఇప్పుడు నాకు కారు లేదనుకండి, కారు వద్దనుకున్నా, యథార్థంగా వద్దు ప్రభు నాకు కొన్ని రోజులు. నేను మళ్ళీ నడిచి సేవ చేస్తా, మళ్ళీ ఆటోలు తిరిగి సేవ చేస్తా, మళ్ళీ బస్సులు ఎక్కి సేవ చేస్తా, ఇలా సైకిల్ మీద చేస్తా, సైకిల్ కొందాం అనుకుంటున్నా. సో పిల్లారా, నిజంగా కష్టపడే వ్యక్తులు నాకు ఇవ్వండి అని నేను చెప్పట్లా, నాకు అవసరం లేదు. నాకు ఇచ్చినా నేను ఇంకొకరికి ఇయటమే కదా. మీరే ఇవ్వండి. మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలు, మీ దగ్గరలో ఉన్నటువంటి వారు, కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, అపాయాల్లో ఉన్నవారు, హానికరమైనటువంటి విషయాలు ఉన్నవారు, కష్టపడి సేవ చేస్తున్న సేవకులు ఎంతో మంది ఉండారండి. ఏళ్ల మీద లెక్క పెడితే 10 మందే ఈ ధనవంతులంతా కూడా, మోసగాళ్ళు, అబద్ధికులంతా కూడా, దొంగ బోధకులు, దుర్బోధకులు, స్క్రిప్ట్లు వేసేవాళ్ళు. మధ్యలో స్క్రిప్ట్లు వేసే సేవకులు అని చెప్పుకునే దొంగ బోధకుల్ని సేవకులు కాదు వాళ్ళు. దే ఆర్ నాట్ పాస్టర్స్, దే ఆర్ థీవ్స్, దే ఆర్ స్టీలింగ్, దే ఆర్ డిసీవింగ్, they are robbing, robbers. They are robbers. They are not pastors. Those pastors are destroying the people's lives. ప్రజల యొక్క జీవితాలను పాడు చేస్తున్నారండి. దేవుని రాజ్యాన్ని ఆళ్ళేం చేయలేరు. ఆళ్ళేంది తుచ్చేగాళ్ళు. అంటే ఊతే దేవుడు ఎగిరి ఎక్కడ పడతారు, అసలు మాయమైపోతారు. కానీ దేవుడు కృప చూపుతున్నాడు, అది తెలుసుకోవట్లా. దేవుని దయని, దేవుని కనికరిని, కృపను తొక్కేస్తారంట వీళ్ళు. కాళ్ళతో తొక్కుతారంట యేసయ్య రక్తాన్ని, కృపను. హల్లెలూయా. అలాంటి దుర్మార్గులతో మీరు చేతులు కలపొద్దు, దుష్టులతో చేతులు కలపొద్దు, దౌర్జన్యకారులతో చేతులు కలపొద్దు, అబద్ధికులతో, మోసగాళ్ళతో, దొంగలతో చేతులు కలపొద్దులారా. చాలా మంది దొంగలతో చేతులు కలుపుతున్నారు. మేము కూడా అలాగ అయిపోతాం, మేము కూడా మంచిగా అయిపోతాం, డబ్బులు ఇచ్చేసేస్తామంటారంట వాళ్ళు. ఇన్ని సంవత్సరాలుగా నేను ఇన్ని దేశాలు తిరిగినా కానీ ఇప్పటికి కూడా నా దగ్గర ఒక్కోసారి రూపాయి కూడా కష్టమే. మీకు అర్థం కాదు, చాలా మంది చెబితే ఇది. ఒకసారి నేను రూపాయిని ఎతుకుతా, రూపాయి ఎతికి ఒక 10 రూపాయలు పెరుగు కొనటానికి కూడా పైసలు లేవు నా దగ్గర. ఒకరోజు ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వస్తే నేను అన్ని ఎతుకుతుంటే ఆయన ఆశ్చర్యపోతున్నాడు. నా దగ్గర పైసలు లేవంటే నమ్మడు ఆయన. బ్యాంకులో కూడా లేవు, అప్పులు ఉండకి. ఎందుకంటే సువార్త ప్రకటించింది, మోసపోయాను. సువార్త ప్రకటించి కూడా, సువార్త ప్రకటింపజేసే వాళ్ళు కూడా మోసం చేస్తారు మనల్ని టీవీ ఛానల్స్లో. అలాగా క్రెడిట్ కార్డులని, లోన్లని తీపిచ్చాడు ఒక అతను. మీరు చెయ్యండి పైసలు అడుగుతున్నాను మిమ్మల్ని, చెయ్యండి అన్నాడు. చేసుకొచ్చాను. నేను కూడా శోధించబడ్డా. బాగానే ఉంది కదా, మంచిగానే ఉంది, సువార్త అందుతుంది కదా, ఎంతోమంది రక్షించబడుతున్నారు, బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఫోన్ల ద్వారా వాళ్ళ యొక్క బాధలు, కష్టాలు చెబుతున్నారు. నేను సేవ చేస్తున్నాను అనుకున్నా, నేను మోసపోతున్నాను అనుకోవాలా. సో కొన్ని రోజులకి అర్థమైపోయింది ఇది అంత మోసమని. నేనే క్రెడిట్ కార్డులు కట్టుకుంటా, నేనే లోన్లు కట్టుకుంటా అని చెప్పి లోన్లు తీపించి క్రెడిట్ కార్డుల మీద పైసలు తీసుకొని మొత్తం లక్షలు అవి ఇప్పుడు నేను కట్టుకుంటా చాలా అవస్థలు పడుతున్నా ప్రతి నెల. సో అందుకని రూపాయి విలువ నాకు తెలుసు పిల్లారా. 5 పైసలు విలువ నాకు తెలుసు. నేను 5 పైసలు విలువతో కూడా బ్రతికాను. యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో 25 పైసలు నాకు కానుకొస్తే సంతోషంగా తీసుకొని ఆశీర్వదించి సేవ చేశాను. నేటికి కూడా నాకు ఒకసారి 100 రూపాయలు కానుక పెడతారు, ఒక్కొక్కళ్ళు 10 రూపాయలు కానుక పెడతారు. ఇప్పుడు కానుకలు వస్తే చూస్తే ఎంత ఉంటే తెలుసా, ఒకసారి 200, 300. అయినా కానీ సేవ చేస్తున్నాం, దేవుని స్తోత్రం. ఒక్కొక్కరు 10 రూపాయలు, 20 రూపాయలు కానుకలు అట్లా వేసింది చూస్తా నేను. అయినా నేనేం చిన్నగా అనుకాను దాన్ని, అది కూడా విలువైంది. ఒక్కోసారి అది కూడా నా దగ్గర ఉండదు, నా దగ్గర దొరకదు. దాని కొరకు కూడా నేను దేవుని కొంత చెబుతాను. ఇలా ఒకే
ఒకేసారి ధనవంతులం అయిపోవాలి, ఐశ్వర్యవంతులం అయిపోవాలి, మాకు డబ్బు కావాలి అని సేవ చేసేవాడు సేవకుడే కాదు. వాడికి మీరు పైసలు ఇవ్వనే ఇవ్వద్దు. మీ కష్టార్జితము ఎంతో మంది వ్యర్థం చేస్తున్నారు. ఒక అతను చూసి నేను కుక్కలను పెంచుతున్నాడు, వందల కుక్కలు తెచ్చాడంట, కోట్ల రూపాయలు పెట్టి. ఎక్కడే ఆయనకి ఆ డబ్బులు? మీరు ఇచ్చినయే. అవన్నీ రోడ్డు మీద ఇడిచిపెట్టాడంట. ఒక్కొక్కరు చూడండి, పాస్టర్లు కుక్కలను పెంచుతాం. కుక్కలు ఎందుకండి పాస్టర్లకి? పరిశుద్ధాత్మ దేవుడు అంటారు మళ్ళా. ఓ పరిశుద్ధాత్ముడు మా బోధకుడు, పరిశుద్ధాత్ముడిని ఆహ్వానించండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మాలో ఉన్నాడు అని అంటారు. మరి కుక్కలు ఎందుకు? కుక్కలు కూడా ప్రాణే కదండి. మేము సహాయం చేస్తాం. కొంతమంది చర్చీల దగ్గరికి వెళ్తే కుక్కల మీదకి వస్తాయి. ఓ పాస్ట్ ఇంటికి వెళ్తే ఆ కుక్కలు నా మీద పడినవి, గీకి పడేసి ఇంకా కరవలేదు, దేవుని స్తోత్రం. ఇంకో పాస్ట్ ఇంటికి వెళ్తే ఓ పెద్ద కుక్క ఉంది, ఎట్లా సింహం లాగా ఉంది. పాస్టర్లు కుక్కల్ని పెంచుతున్నారు ఈ రోజుల్లో. మనుషుల్ని పెంచండిరా, అనాథులను పెంచండిరా, దిక్కులేని వాళ్ళని పెంచండి, దరిద్రులను పెంచండి, విధవరాళ్ళని పెంచండిరా అని బైబిల్ చెబుతా ఉంది. కుక్కల్ని పెంచండిరా అని ఎక్కడ ఉందో? అసలు కుక్కలు దేవుని రాజ్యంలో ప్రవేశించమని ఉంది. ఒక ఆమెతో నేను ఇట్లాగే కుక్కలు దేవుని రాజ్యంలో ప్రవేశించమని అంటే ఆమె హట్ అయిపోయింది. అట్టట్లాగా నేను వెళ్ళపోయిన పర్లేదు, నాకు కుక్క వెళ్ళాలంటుంది. కుక్కకు పరలోక రాజ్యమా? కుక్క అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించదని యేసు ప్రభు చెప్పాడు. సరే, కుక్కలు పెంచే వాళ్ళని నేనేం అంటలేదు అనుకోండి, అవి కూడా జీవాలు. అవి నువ్వు పెంచినా పెంచకపోయినా పెరుగుతాయి. అంటే దేవుడు వాడికి ఇచ్చినటువంటి కృపాది. కానీ నువ్వేం చేయాలి? నీ పిల్లల్ని పక్కన పెడతారు. ఎంతో మంది కుక్క పిల్లల్ని తీసుకున్న శ్రద్ధ పిల్లల మీద తీసుకొని కారణాన్ని బట్టి పిల్లలు చనిపోయారు, నీళ్ళల్లో పడి చనిపోయారు, యాక్సిడెంట్లు అయి చనిపోయారు, బిల్డింగ్ల మీద దూకి చనిపోయారు. మరి శ్రద్ధ తీసుకోవట్లా. సో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పిల్లల్ని శ్రద్ధ తీసుకో, నీ కుటుంబాన్ని శ్రద్ధ తీసుకో, సంఘాన్ని శ్రద్ధ తీసుకో. సంఘంలో ఎంతో మంది అనాథలు అయిపోతుంటే నువ్వు కుక్కలు పెంచుకుంటూ కూర్చుంటావు. ఒంటెల్ని, గాడిదల్ని అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఈ విశ్వాసులు కూడా కొంతమంది. ఎందుకంటే మోసపోతున్నారు, మోసగించబడుతున్నారు, అబద్ధ బోధకులకు ఆకర్షించబడుతున్నారు, అలాంటి వాళ్ళకి ఆకర్షించబడతా ఉన్నారు పిల్లారా. అట్లాంటి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి, దేవుడిని ఆరాధించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇదేనో మీతో మాట్లాడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇదేనో మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఏం భయపడొద్దు. ప్రభుత్వాల్లో, మరి ప్రభుత్వ నాయకుల్లో, రాజకీయ నాయకుల్లో, అధికారుల్లో మీరు చూస్తున్నటువంటి అరాచకాలు కొన్నిసార్లు కొంతమందిలో, అందరిలో కాదు, దుర్మార్గత, దుష్టత్వము, మరి నీచమైన కార్యాలు, వ్యతిరేకమైన విరోధమైన కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు, పాపం విస్తరించినప్పుడు కృప కూడా విస్తరిస్తుంది. దేవుడు ఎంతో మందిని ఇప్పుడు ఈ దినాల్లో లేవనెత్తున్నాడు కొంతమందిని. తమిళనాడులో విజయ్ గారు లేవనెత్తాడు. ఇప్పుడు బొద్దింకల వాళ్ళు లేవనెత్తుతా ఉన్నాడు. కాక్రోచ్ అనేటువంటి యొక్క పార్టీ అనేటువంటిది, కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఇంకా చాలా లెగుస్తాయి పిల్లలు. నేను నమ్ముతున్నాను దేవుడు ఇడిచిపెట్టాడు. యూతులు లేవనెత్తుకుంటాడు, యవ్వనస్తులు లేవనెత్తుకుంటాడు, ఎంతో మంది లేవనెత్తుకుంటాడు. అధికారి నిజంగా యథార్థంగా ఉన్న హృదయాలు లేవనెత్తుకుంటాడు. కృప యోగ్యత లేని వారిపైన చూపించే దేవుని యొక్క కరుణ, కటాక్షము, జాలి, దయ, వాత్సల్యత, కృప అంటే. హల్లెలూయా. ద గ్రేస్ క్యారీస్ ఆఫ్ గాడ్, అగాపే ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ కృపను చూపిస్తా ఉంది పిల్లారా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు దేవుడు. దేవుని దగ్గరికి రండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, మరి ప్రభువుని అంగీకరించండి, దేవుని వాక్యములో స్థిరంగా ఉండండి, వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచకండి, మరి భయపడకుండా ప్రార్థన చేయండి, ధైర్యంగా ప్రార్థన చేయండి. ప్రపంచంలో మార్పులు రావాలని, దేశంలో మార్పులు రావాలని, నీ చుట్టుప్రక్కల జరుగుతున్న అన్యాయం, అక్రమం, దోపిడీ దేవునితో చెప్పండి. దేవుడు కృప చూపుతాడు. పాపం విస్తరించిన దగ్గర కృప కూడా విస్తరిస్తుంది, కృప కూడా ఉంది. సో ఆ కృపను మనం అనుభవించేటట్లు చేస్తాడు. కృప కలిగిన వారిని, దయ కలిగిన వారిని, కరుణ కలిగిన వారిని, మంచి వారిని, శ్రేష్టమైన వారిని, పవిత్రమైన వారిని, సేవ చేసే వ్యక్తులను లేవనెత్తుతాడు దేవుడు. అదే కృప విస్తరించటం అంటే. హల్లెలూయా. దేవుడు అలాంటి కృప మనకి, మన కుటుంబాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకు, మన ప్రాంతాలకి, మన పల్లెలకి దయచేయును గాక. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయును గాక. ఎంతో మంది మంచిని ఎదిరిస్తారు, దుష్టత్వాన్ని ఎంకరేజ్ చేస్తారు, దోపిడీని ఎంకరేజ్ చేస్తారు, రేపులు చేసేవాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, మోసాలు చేసేవాళ్ళని, అబద్ధాలు ఆడేవాళ్ళని, డిపార్ట్మెంట్లు కూడా కొన్ని వాళ్ళకి సహకరిస్తూ ఉంటాయి.
ఆ పరిస్థితుల్లో కూడా, ఆ స్థలాల్లో కూడా, ఆ డిపార్ట్మెంట్లో కూడా దేవుని కృప లేవనెత్తబడాలని మనం ప్రార్థన చేయాలి పిల్లరా. అంటే కృప కలిగిన వారు, దయ కలిగిన వారు, జాలి కలిగిన వారు, మంచి వాళ్ళు లేవనెత్తబడాలి. హల్లెలూయా. మేలు చేసేవారు లేవాలి. ప్రభువా స్తోత్రాలు తండ్రి, నీ అద్భుతాలు చేయండి నాయన. మా దేశంలో, రాష్ట్రాన్ని ప్రార్థన చేస్తే మనం అడిగితే దేవుడు అడిగిన ప్రతి దాన్ని మనకిస్తానన్నాడు. అడిగే ప్రతి వాడు పొందుకుంటాడని చెప్పాడు. నువ్వు అడగటమే తడువు. నీ ప్రార్థనలు ఎక్కడికి బాబు? నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఒక్కసారి మనవి చేస్తే, ఆ మనవి అనేటువంటిది ఈ భూమి ఆకాశాలు గతించిపోయినా కానీ అది గతించదు. హల్లెలూయా. నువ్వు చేసిన మనవి దేవుడు ఆయన గ్రంథంలో రాసి పెట్టుకుంటాడు. దేవదూతలు బంగారు పాత్రలో తీసుకెళ్తారు దేవుని దగ్గరికి. దేవుని స్తోత్రం. సో నువ్వు చేసే ప్రతి మనవి, నువ్వు అడిగే ప్రతిదీ, నీ ప్రార్థన తప్పక ఒకరోజు కార్య ఆచరణలోనికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు దేవుడు చేస్తాడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో. ఏం భయపడొద్దు, ఏం అధైర్యపడొద్దు. నా జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా నేను ప్రభువు తట్టు చూస్తూ ఉంటున్నా. దేవుని కృప నన్ను ఆవరించి నడిపిస్తూ ఉంది. అది నాకు బాగా తెలుసు, అందుకే చెబుతూ ఉన్నాను. దేవుని కృపకు ఎదురు చూడండి, దేవుని దయ కోసం ఎదురు చూడండి, దేవుని కొరకు ఎదురు చూడండి. మీరు ఎన్నడూ సిగ్గునందరు, ఎన్నడూ భయమునందరు, ఎన్నడూ అధైర్యపడరు. కృంగిపోయి నిన్ను లేవనెత్తుతాడు, బలహీనమైన నిన్ను బలపరుస్తాడు, నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు, నీ జీవితాన్ని బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ యొక్క వ్యవసాయాన్ని, నువ్వు చేసే ప్రతి చేతుల కార్యాన్ని, నీ రాకపోకలన్నిటిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఏదైనా కూడా ప్రయాణాలు చేసేవారు, ఉద్యోగాలు చేసేవారు, వాళ్ళు సిటీల్లో కావచ్చు, లేకపోతే ఇంకా నాకు తెలుసు సిటీల్లో ఎంత భయంకరమైన ట్రాఫిక్ ఉంటుందో నాకు తెలుసు పిల్లరా. ఈ మధ్యలో భయపడి నేను సిటీకి ఎక్కువగా వెళ్తున్నా. అయినా కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అవసరతలు కాబట్టి నా పిల్లలు సిటీలోనే ఉంటున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళు అవస్థలు పడుతూ ఉన్నారు. నేను కొంచెం ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటా, దేవునితో సమయం ఎక్కువగా గడుపుతా. మీ కొరకు, ప్రపంచం కోసం, మన దేశం కోసం, క్రైస్తవుల కొరకు, పాస్టర్లు అని చెప్పుకుంటూ మోసాలు చేసే దొంగ పాస్టర్ల కొరకు కూడా వాళ్ళని శిక్షించి వాళ్ళని సరిచేయమని ప్రార్థన చేయటం. ఒకవేళ వాడు వినకపోతే వాడి భూమిలో నుండి కూడా తీసివేయమని ప్రార్థన చేయటం. అంతే. ఏం చేస్తాం? వాడు వినాలి. ఎన్ని మార్లు గద్దించినా కానీ విన్నోళ్ళని వాడు హఠాత్తుగా మరణిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతిరోజు పశ్చాత్తాపడాలి, ప్రతిరోజు మనం విడుదల కొరకు ప్రార్థించాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, స్తుతుల ద్వారా, స్తోత్రాల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. అట్టి కృప మీకు, మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. దిస్ ఈస్ ద వండర్ఫుల్ డే టుడే. గుడ్ మార్నింగ్. హల్లెలూయా. Wonderful morning. I wish you all the best to every pastor and believer and every Gentile people and Muslim people and everyone of the world and university. Hallelujah. The Almighty God be with you all. Praise the Lord. May God bless you all abundantly, richly. In Christ Jesus. Always. Hallelujah. ఎల్లప్పుడూ మీరు దీవించబడుతురు గాక. మహా గొప్ప కృప మిమ్మల్ని ఆవరించి నడిపించును గాక. మనం తిరిగి కలుసుకునేంతవరకు ప్రభు కృప మన జీవితాలను తోడై ఉండి నడిపించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యాలు జరిగించును గాక. పరిశుద్ధమైన కార్యాలు, నీతిగల కార్యాలు, యథార్థమైన కార్యాలు, సత్యవంతమైన కార్యాలు, శ్రేష్టమైనవి, పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, ఉన్నతమైనవి అద్భుతాలు మీ జీవితాల్లో జరుగును గాక. మీరు వర్ధిల్లుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ఆత్మలోను, దేహంలోను, ప్రాణములోను వర్ధిల్లుదురుగాక. ఆరోగ్యము, దీర్ఘాయుషు, పరిపూర్ణమైన స్వస్థ, శాంతి, సమాధానాలతో వర్ధిల్లుదురుగాక. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగా, శారీరకంగాను, మానసికంగాను, సాంఘిక పరంగాను, సామాజికంగాను, భావోద్రేకపూర్వకంగా అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి వర్ధిల్లుదురుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్ abundantly and richly. Praise the Lord. వాళ్ళ తిరిగి కలుసుకునేంత వరకు అత్యధికమైన గొప్ప ఉన్నతమైన కృప, సమృద్ధి కృప మీకు, మీ ఆత్మలకి, మీ కుటుంబాలు తోడే నడిపించును గాక. See you all in God's will in another day. Until then, take care. Praise the Lord. Amen. Hallelujah. Praise the Lord. మనమందరం కూడా
నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. ఫరోకు నేనింకా దాసుడన్ కాను, ఫరోకు నేనింకా దాసుడన్ కాను. విమోచించబడిన గుంపుల ఉందును, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. హల్లెలూయా, ఆమేన్. అన్ని తీరిపోయినాయి. సంహారదూత నిన్ను దాటిపోయింది యేసు నామములో. నువ్వు ఇంకా ఫరోకి దాసుడివే కాదు, నీ విమోచించబడిన గుంపులో ఉండవు. దేవుడు అట్టి గొప్ప కృపలో ఇంకా నిన్ను వర్ధిల్లింపజేసి దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు అగైన్ ఇన్ గాడ్స్ విల్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.